తన చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి గద్దరని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన గద్దర్ సంస్మరణ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, గద్దర్ కూతురు వెన్నెల హాజరయ్యారు. గద్దర్ కుటుంబం కోసం కాకుండా ప్రతినిత్యం ప్రజల కోసమే ఆలోచించేవారని వెన్నెల తెలిపారు. ఇక తెలంగాణ పోరాటంలో గద్దర్ అన్న పాత్ర అత్యంత కీలకమని, తన మాట పాటల ద్వారా పోరాటాన్ని ఉధృతం చేసి రాష్ట్రాన్ని సాధించడంలో గద్దర్ చేసిన కృషి ఎనలేదని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కొనియాడారు. ఇక గద్దర్ అన్న స్ఫూర్తిగా ప్రజాపాలన కొనసాగిస్తామని తెలిపారు. మరి సమాజంలో ఆ విధంగా బ్రతికినారు, ఆ విధంగా సమాజాన్ని మేలుకొల్పినారు. కాబట్టి అలాంటి వ్యక్తితోటి మనం ఉండడం ఒక గర్వంగా మనం భావించాల్సిన ఆవశ్యకత ఉంది. నా వరకు చెప్తే వారి యొక్క భావన ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అన్యాయం సహించకూడదు అని చెప్పేసి నేను అడిగినాను. నాకు మగవారం లేకుండా వారి రోజు లేకపోవచ్చు. ఎందుకు మీకు ఇంత పాపులారిటీ, ఎందుకు ఇలా ఉంది అంటే, నేను అన్యాయం కోసం పోరాటం చేస్తున్న, అన్యాయం కోసానికి నా బ్రతకంతా కూడా జీవితాన్ని దారపోతుందని చెప్పేసి వారు చెప్తున్నారు. నేను కానీ చిన్న పిల్లలు కానీ పెద్దల పిల్లలు కానీ మన కోరికలు ఏం పెద్దగా ఉండవు. ఒక 3 పూటల తిండి, ఒక చిన్న బట్టలు, ఒక చిన్న గుడిస, అంతే కదా. దాన్ని కూడా గుంజుకుంటారంటే తిరుగుబాటు వస్తుంది. మనం చాలా ఓపికగా ఉంటాం, త్యాగం చేస్తాం. పోనీలే చూద్దాము, ఇంకో 4 చూద్దాము, ఇంకా చదువుకుందాం అంటాం. అలా చదువుకుంటూ బతుకుతున్న జీవితాన్ని కూడా తొక్కాలని చూస్తే, అణిచివేయాలని చూస్తే తిరుగుబాటు వస్తుంది. అవునా కదా? ఆ తిరుగుబాటు గురించి మాట్లాడినరు చాలామంది కవులు, కళాకారులు, మేధావులు,